ఇప్పటికీ ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదు గాని ఇది శాశ్వత పరిష్కారం కాదు. భవిష్యత్తులో దీనిని ఎవరన్నా కదిలించినా, ఈ రక్షలను తొలగించిన ప్రళయమే. ప్రేతాత్మ ప్రచండ శక్తిగా మారి అల్లకల్లోలం సృష్టిస్తుంది. జాగ్రత్త. దీంట్లో బందీగా ఉన్నంత వరకు ఎవ్వరికీ ఏ హాని లేదు. ఇలాంటి దుష్ట శక్తితో ప్రాణాలకు తెగించి పోరాడిన త్యాగశీలి అంజలి, ఆమె భర్త అర్జున్లకు ఒకే ఒక్క ప్రమాదం పొంచి ఉంది. అది 5 సంవత్సరాల తర్వాత వారి బిడ్డ మీద పడబోయే ఒక దుష్టగ్రహ ప్రభావం. ఆ బిడ్డ మీద అది పడకుండా జాగ్రత్త పడాలి. స్వామి, నన్ను 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 దీంట్లో బంధిస్తావా? సమాధి చేస్తారా? నా కోరకుండానే నన్ను అంతం చేస్తున్నావా? వదలను. ఏ అంజలి, నన్ను అంతం చేశానని సంబరపడిపోతున్నావా? లేదో నన్ను ఇంకా పూర్తిగా అంతం చేయలేదే. ఇక్కడే ఉన్నా ఇందులో బందీగా ఉన్నా నా శక్తులన్నీ కోల్పోయి కోరిక తీర్చుకోలేక ఉమిలిపోతున్నా. వస్తానే మళ్ళీ వస్తాను. సమయం ఇందులో కూర్చుంటా. సర్వ తిరిగి వస్తా. అంజలి, వదలనే. నిన్ను వదలనే. ఏ స్వామి, వదలను. ఎవ్వరిని వదలను. నాని 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 అంజలి, ఏంటి ఈ ఇంటిని అలా చూస్తున్నావు? నచ్చలేదా? చచ్చా, అదేం లేదండి, బానే ఉంది. నాకు అర్థమైందిలే, కానీ ఒక్క విషయం, సిటీకి దగ్గరగా ఇంత మంచి ఫామ్ హౌస్ ఇంత తక్కువ రేట్లో దొరకడం నిజంగా మన అదృష్టం. దీన్ని దగ్గరంటారా? మనకి ఏం కావాలన్నా గంట సేపు జర్నీ చేయాలి. ఆ విషయం మర్చిపోతున్నారు మీరు. ఎవరైనా సిటీలో ఇల్లు తీసుకోవాలనుకుంటారు, మరి ఇంత దూరంలోనా? ఎందుకు? ఈ ప్రపంచానికి దూరంగా నీ ప్రేమకు దగ్గరగా ఉండాలని. చాలండి. అంతేకాదు, ఈ ఇంట్లో నీకు నాకు నచ్చే కామన్ విషయం ఇంకొకటి ఉంది. అవునా? ఏంటది? ఈ ఇంటి నెంబర్ 6,
6 6 6 6 6 ఒకటి నీకు, ఒకటి నాకు, ఒకటి పాపకి. చాలా రొమాంటిక్గా ఉంది కదూ? సిగ్గులేదా? ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా? ప్రేముంది కదా. కార్లో పాప కూడా ఉంది. అంజలి ఆమె భర్త అర్జున్లకు ఒకే ఒక్క ప్రమాదం పొంచి ఉంది. అది 5 సంవత్సరాల తర్వాత వారి బిడ్డ మీద పడబోయే ఒక దుష్టగ్రహ ప్రభావం. అబ్బా, భలే టైంకి ఫోన్ చేస్తారు. 1 minute. ఉమ్, హలో నానా, చెప్పు. అర్జున్ వెళ్ళారా? ఇప్పుడే వచ్చాను నానా. అదేంట్రా వెళ్ళగానే ఫోన్ చేయమన్నాను కదా. ఆ, ఇక్కడ మీ అమ్మ నువ్వు ఇంకా ఫోన్ చేయలేదని ఓ గొడవ చేసేస్తోంది. ఇప్పుడే ఎంటర్ అయ్యావు నాన్న. ఇంతలోనే నువ్వే ఫోన్ చేసావు. ఏది అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నా, మాట్లాడు. ఏరా కొత్త ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. మీరు కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. వస్తావులేరా, పాప పుట్టినరోజుందిగా, ఒకరోజు అటు ఇటు అయినా అందరం వచ్చేస్తాం. రేయ్, అక్కడికి వెళ్ళి కూడా మా గొడవ ఎందుకురా? నువ్వు అంజలి ప్రశాంతంగా ఉండండి, సరేనా? అదేంటి నాన్న, పాపను మర్చిపోయావు? అయ్యో, అవును కదూ, ఆ విషయం మర్చిపోయాను రా. సిరి పుట్టి అప్పుడే 5 సంవత్సరాలు గడిచిపోయాయంటే నమ్మలేకపోతున్నాను రా. గీత చనిపోవడం, సిరి పుట్టడం అన్నీ ఒకదాని వెంట ఒకటి. నాన్న నాన్న, పాత విషయాలు గుర్తు చేసుకోవడానికి అక్కడ చేదు జ్ఞాపకాలు తప్ప ఇంకేం లేవు. అవి గుర్తు చేసుకుని ఉన్న ఆనందాన్ని కూడా పాడు చేసుకోకండి. ఓ సారీరా, నువ్వు అన్నది కరెక్టే. శుభవాని మీరు ఆ ఇంట్లోకి వెళ్తుంటే నేనే అనవసర విషయాలని మాట్లాడుతున్నాను. ఓకేరా అర్జున్, చూడు, ఈ రోజు నుంచి నువ్వు ఇండిపెండెంట్గా లైఫ్ స్టార్ట్ చేయబోతున్నావు. చూడు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, లైఫ్ అంటే డెస్టినేషన్ కాదు, ఇట్స్ ఎ జర్నీ. సో ఎవ్రీ మూమెంట్ మేక్ ఇట్ హ్యాపీ. ఓకేనా? ఓకే నాన్న, బాయ్. ఉంటాను రా, బాయ్. సిరి,